తప్పిపోయింది కదా, ఇంకా ఇప్పుడు 3 రోజులు అవుతుంది కానీ పోలీసులు ఇంకా ఎవరో ఏం పట్టుకోలేదు. అంటే డబ్బున్న వాళ్ళకి కూడా ఇలాగే చేస్తారా? ఏమండి బాబు, మరి డబ్బున్న వాళ్ళకి ఎలా చేస్తే ఊరుకుంటారండి? డబ్బు లేని వాళ్ళకి ఎలా చేశారండి? మరి అలా చేయొచ్చేటండి అసలు. ఆ తల్లిదండ్రులు ఎంత ఏడుతున్నారని మనం చూసి నాకు ఏడుపు వచ్చేసిందండి ఆ పాప నుంచి. వెళ్ళారా మీరు? వెళ్ళారా ఇంటి దగ్గరికి? వెళ్ళలేదండి, నేను ఊరు వెళ్ళానండి. మీరు వెళ్ళారా? నేను వెళ్ళానండి. ఆ తల్లిదండ్రులు చూసి ఏడుపు వచ్చేసిందండి. మరి ఇంకేం చేయగలదు మేడం? బంగారం పిచ్చికిలాగా ఉంది ఏంటండి బాబు? కాదు, ఇప్పుడు పోలీసులు అందరూ ఎమ్మెల్యే గారు కానీ ఎవ్వరూ రాలేదు అంటే వాళ్ళకి ఎవరు వాళ్ళకి లేరనా, లేకపోతే ఈ ఊరు మనకి ఊరు నుంచి కాపురం వచ్చారంటే అండి బాబు, ఆ తోటలో జీతానికి కడుపు గడకు వచ్చారండి. వస్తే మరి ఇలాంటి మోసం జరిగిందంటే మరి మంచో చెడ్డో మరి ఎవరికి తెలుస్తుందండి బాబు? ఈ ఊరంతా తిరిగేసాం, ఈ ఊరంతా ఎదిగేయమంటున్నారు పోలీసులు. మీ ఊర్లోకి వచ్చారా? మీ ఊర్లోకి వచ్చారా పొద్దున్న పోలీసులు ఎవరు వచ్చారంటే అండి బాబు? మేము లేవండి, ఉపాధి హామీ పనిలో పోయామండి. మేము లేవండి. ఏం చేశారమ్మా పొద్దున్న వచ్చి? తిరిగారండి, ఇల్లు గట్టా అన్ని అడిగారు, మాట్లాడారండి. ఒక ఇల్లు అన్నీ అడిగారా? ఏం అడిగారు? అన్ని ఇల్లు ఆ పాప గురించి మీకు ఎవరికన్నా తెలిసినా, మీరు ఎవరన్నా చూసారా అలాగని అడిగారు. మాకు తెలుస్తుందా బాబు, అడవిలో ఉన్నారు, కడుపు గడకు వచ్చారు వాళ్ళు. అలా జరిగింది. అమ్మా ఇప్పటికి 3 రోజులు అయిపోతుంది. చిన్నపిల్ల 3 ఏళ్ళ పిల్ల ఇన్ని రోజులు ఉంటుంది అంటే ఇప్పుడు ఒక డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇదే జరిగితే అసలు ఎవరైనా ఊరుకుంటారు? ఏం చేస్తామా, ఎవరైతే మాత్రం ఏం చేస్తారండి బాబు. డబ్బు ఉన్న వాళ్ళు అన్నా ఇంకా ఎతికితే కాపాడు. చిన్న కుక్క పిల్ల పొద్దునే హడావుడి చేసేది కదా, యంత్రాంగం అంతా వచ్చేస్తారు, ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేస్తారు కదా, మరి ఇక్కడ అంతమంది లేరు కదా? లేరండి. మరి ఏమో అండి బాబు, మా అందరికీ బాధ ఉన్నది. మా అందరూ ఏడ్చిన వాళ్ళమే. ఎవరూ లేరండి.